ఇది 'దిల్ రాజు' గారు వాళ్ళ గ్యాప్ తగ్గించడం కోసం మీటింగ్ అని ఇండైరెక్ట్‌గా అర్థమైంది అందరికి. హ్మ్. ఇది ఇండస్ట్రీ మీటింగ్ కాదు. ఈళ్ళు గూడా అక్కడ ఏం మాటాడలేదు. ఇండస్ట్రీ కోసం మాకు ఇది కావాలి, అది కావాలి, చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా బతకాలి, పెద్ద సినిమా చనిపోతుంది, చిన్న సినిమా బెనిఫిట్స్ వాళ్ళు మీకెందుకివ్వరు అయన్నీ అడగలేదు వాళ్ళు. హ్మ్. ప్రపంచంలో చిత్రపటంలో తెలుగు ఇండస్ట్రీ తీసుకొచ్చి పెడతాం. ఈరోజు హైదరాబాద్ మొత్తం టోటల్ సినీ హబ్‌గా చేస్తాం. ఏదో ఎళ్ళాం గదా! కలిసాం గదా! చెప్పాలి గదా! అని చెప్పారంతే. హ్మ్. చెప్తూ అల్లు అరవింద్ గారు, సో అండ్ సో శ్యాంప్రసాద్ రెడ్డి గారు, సో అండ్ సో మురళీమోహన్ గారు, సో అండ్ సో సన్మానం చేస్తారు. అలాగే నాగార్జున గారు సన్మానం చేస్తారు. ఎవరెవరి గ్యాప్‌లున్నాయి ఆళ్ళు సన్మానం చేశారు. హ్మ్. ఇదే జరిగిందంటారా మొత్తం అక్కడ? అంతే మరి. అంతకన్నా ఇంకేం జరిగిందక్కడ? ఏం జరగలేదు. ఇండస్ట్రీలో ఏం అవార్డులు తీసుకురాలేదు. లేకపోతే ఇండస్ట్రీలో ఏం తీసుకురాలేదు. ఆయనకి అన్నీ తెలుసండి. హ్మ్. మనం ఎన్ని మాట్లాడుకున్నా రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. ఆయన జడ్పీటీసీ నుంచి వచ్చాడు. హ్మ్. ప్రతీదీ తెలుసు. ఎవరు ఎందుకొస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరు ఏం తీసుకొస్తున్నారు? గజమాల తీసుకొస్తే ఏం అడుగుతారు? జీడిపప్పు తీసుకొస్తే ఏం అడుగుతారు? మామూలు మాల తీసుకొస్తే ఏం అడుగుతారు? ఏమీ తీసుకురాకుండా వచ్చినవాడు ఎందుకు ఆయన ప్రజల కష్టాల కోసం అడుగుతాడు? ఏంటి బయట నించున్నవాడు ఏం అడుగుతాడు? ప్రజల కష్టాల కోసం అడుగుతాడు. లాన్‌లో కూర్చునేవాడు ఏం అడుగుతాడు? గొప్పవాడు బెంజ్ కార్‌లో వచ్చినోడు ఏం అడుగుతాడు? హ్మ్. ప్రతీదీ ఆయన అన్నీ అవలీలలుగా తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర ఈళ్ళ ఆటలు సాగుతాయి గానీ ఇక్కడ సాగవు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర మీరు అడిగారా 2000 హ్మ్. ఇస్ రైట్. బాలయ్యబాబు చెప్పాడు 2000 5000 యెస్ రైట్. పోతే ప్రజలే కదా పోతారు మనకెందుకు? హ్మ్. ఇచ్చేద్దాం రేట్లు బెనిఫిట్స్ ఎలా? తెల్లవారులు ఏసేసుకోండి షోలు. హ్మ్. మీరెవరు గవర్నమెంట్ జియో పాస్. అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. హ్మ్. ఇది తెలంగాణ గవర్నమెంట్. పేద ప్రజల గవర్నమెంట్. పేద ప్రజల కోసం గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్‌లో హీరోలను చూసి బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చేవారు. హీరోలను చూసి రేట్లు ఇచ్చేస్తారు. హ్మ్. అక్కడ ప్రజలు ఏమైపోతారా? కొంటారా? కొనరా? ఆళ్ళు నాశనం అయిపోతారా? అని అవసరం ఉండదు ఆళ్ళకి. చంద్రబాబు నాయుడు గారిది వచ్చిన ప్రాబ్లమ్ అది. హ్మ్. ఆ రేటు అక్కడ ఇచ్చేటప్పుడు ఆహ్, ఆహ్, సంక్రాంతికి రేపు వెళ్తున్నారు గదా! ఆ 10 మందికి మనం రూ. 600 టికెట్ పెడితే రూ. 6,000 ఎక్కడి నుంచి వస్తది? మనం ఏసే షుగర్ ఫ్యాక్టరీలో డబ్బులెంత? హ్మ్. రేపొచ్చే వ్యవసాయంలో డబ్బులెంత? రేపొచ్చే జీతాలెంత? బోనసులెంత? ఆ బోనస్‌లో మనం ఇచ్చేది 10 మంది చక్కగా ఇంట్లో పండగ చేసుకోవాలి. మళ్ళా పక్కన పర్సులకెళ్ళాలి. పక్కన పక్కన ప్రోగ్రామ్స్‌కెళ్ళాలి. మళ్ళీ అలాగే సినిమాకెళ్ళాలి. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ ఇంపార్టెంట్ కదా! ఆ ఇంపార్టెంట్ కోసం మనం సినిమాకి టికెట్ రేట్లు మనం తగ్గించాలి కదా! అబ్నార్మల్ అంటే హై ఒద్దు, లో ఒద్దు. యావరేజ్ రేట్ ఇవ్వాలి కదా! అన్న ఆలోచన లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో రేపు పండగ సంక్రాంతికి చూద్దాం. చాలామంది మొన్నైతే తిట్టుకున్నారు. హ్మ్. మొన్నైతే టీడీపీ గవర్నమెంట్‌ని చాలా తిట్టుకున్నారు. మైనస్ అయిపోయింది. 'పుష్ప' విషయంలో. రూ. హ్మ్. 900 రేట్ ఎప్పుడిచ్చారో చాలా చాలా మైనస్ అయిపోయింది. రైట్. సార్ ఫైనల్‌గా చెప్పండి. అసల ఇండస్ట్రీలో ఎవరున్నారు? అంటే ఇప్పుడు ఇండస్ట్రీని తరలించాలి, వెళ్ళిపోండి ఇలాంటి పదాలు నాకు వినిపిస్తున్నాయి. అంటే అసల ఇక్కడున్న ఇండస్ట్రీ మొత్తం వర్గం అంతా కూడా ఆంధ్రాకి చెందిన వాళ్ళే ఉన్నారా? మరి ఎవరు? ఏంటి ఎందుకు అలాంటి 'దిల్ రాజు' ఎవరండి? మాటలొస్తున్నాయి? 'దిల్ రాజు' ఎవరు? హ్మ్. ఇక్కడ చైర్మన్. తెలంగాణ అయింది. ఆ విశాఖపట్నంలో 90 థియేటర్లు, హ్మ్. విజయవాడలో థియేటర్లు, గుంటూరులో థియేటర్లు, నెల్లూరులో థియేటర్లు, తిరుపతిలో థియేటర్లు, వ్యాపారాలు. హ్మ్. ఆయన ఏ ఊరాయన? ఇలా చెప్పుకుంటే చాలామందున్నారు. కనుక మనం ఈట్ల కోసం డిస్కస్ చేయకూడదు. తెలుగువాడు ఎక్కడైనా బతకొచ్చు. నేనెప్పుడో 35 సంవత్సరాలొచ్చింది ఇక్కడున్నా. సెటిల్డ్ ఆల్రెడీ. కనుక హ్మ్. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి తరలి వెళ్ళిపోదండి. 1981లో చెన్నారెడ్డి గారు చెప్తే హ్మ్. 2002కి సెటిల్ అయిందిక్కడ. కనుక మా పిల్లలు పుట్టేసారు. ఆల్రెడీ అయిపోయింది. పిల్లలకి గూడా వచ్చేసారు. హ్మ్. కదా! అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో 68% రెవెన్యూ వస్తుంది. హ్మ్. ఇక్కడ 32% రెవెన్యూ వస్తుంది. హ్మ్. ఆ 68% రెవెన్యూ వచ్చినప్పుడు అక్కడ కూడా కంపల్సరీ మీరు షూటింగులు చేయాలని అడుగుతారు. 2 రాష్ట్రాలు విడిపోయేటప్పుడు. 30% షూటింగ్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. హ్మ్. చిరంజీవి గారు ఆళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక 30% ఇక్కడ షూటింగ్ చేయండి. మీరు తక్కువ షూటింగ్ అక్కడ చేసుకోండి. అక్కడి నుంచి వచ్చేయమని అడగట్లేదు. ప్లీజ్ రిక్వెస్ట్ అని అన్నారు. అంటూ ఏమన్నారంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. మీకు డెవలపింగ్ ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి. అక్కడ స్టూడియో కట్టండి, ఇక్కడ స్టూడియో. మీకు ఏ సౌకర్యాలు కావాలంటే ఆ సౌకర్యాలు ఇస్తా. సింగిల్ విండో పథకం ఫ్రీగా కావాలంటే ఫ్రీగా ఇస్తా. హ్మ్. అంటూ ఏమని చెప్పారాయన? మీకు అన్నీ ఇస్తా. మీరు 30% షూటింగ్ చేయండి. మీరు 30% షూటింగు టూరిస్ట్‌లాగా ఎళ్లి రావద్దు. టూరిస్ట్‌లాగా అన్ని బస్సులు ఇక్కడి నుంచి చేసుకొని టెక్నీషియన్ ఇక్కడి నుంచి తీసుకొని షూటింగ్‌కెళ్ళకండి. అక్కడ టెక్నీషియన్‌తో అక్కడ చేయండి. ఇక్కడ టెక్నీషియన్‌తో ఇక్కడ చేయండి. అక్కడ స్టూడియోలు అక్కడ, ఇక్కడ స్టూడియోలు అక్కడ. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే పెరిగిందో ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. మీ వల్ల ఒక 10,000 మందికి ఉద్యోగం వస్తుంది.
ఓకే. అడగడంలో తప్పులేదు కదా! ఇక్కడ చేసుకోవాలి, అక్కడ చేయాలి. అక్కడ ఎంప్లాయ్‌మెంట్ పెరగాలి, ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ పెరగాలి. అది మాత్రం అడిగారు తప్ప రేపు మన పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగిందేంటి? రేపు ఇక్కడ షూటింగ్‌లకి మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నీ వచ్చి డెవలప్ అయితే, అక్కడ ఉపాధి కలుగుతుంది. దయచేసి ఇక్కడ షూటింగ్‌లు చేయండి, అక్కడ షూటింగ్‌లు చేయండి. అంతే ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి అని అడిగారే తప్ప, మీరు మొత్తం ఖాళీ చేసి రాత్రి రాత్రి వచ్చేయమని చెప్పలా. ఓకే. అంతే కదా! అది. అంటే జనాలు అర్థం చేసుకోవాలి. ఇది కొంతమంది ఏం చేశారు, ఏదో జాగో, బాగో అని ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టారు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి ఆంధ్ర. ఆంధ్ర వాళ్ళని లేదు తెలుగు వాళ్ళు. ఇక్కడున్నా, అక్కడున్నా తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళు ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కనుక మనం ఎక్కడైనా బతకడానికి దేశంలో ఎక్కడైనా బతకడానికి మనకు ల మన ఇండియన్, ఫస్ట్ ఇండియన్ ఎక్కడైనా ఉండొచ్చు. కనుక దయచేసి హ్మ్. ఇలాంటి అపోహలొద్దు. అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం. మనం కూడా అందరికీ ఉపాధి కలగాలి. అందరూ బాగుండాలి. అలాగని మనం అందరం బాగుండాలనే కోరుకుందాం. ఇక్కడ రాష్ట్రం బాగుండాలి, అక్కడ రాష్ట్రం బాగుండాలి. ఇక్కడ షూటింగులు జరగాలి, అక్కడ షూటింగులు జరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్